నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వం, మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి. ఇక్కడ బీజేపీ కార్యకర్తలే బ్రతకడానికి భయపడుతున్నారనుకున్నాం. ఆడవాళ్ళు హిందువులే బ్రతుకును భారంగా ఈడుస్తున్నారనుకున్నాం ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా తనకు ప్రాణహాని ఉందని భయపడుతున్నాడట. అసలు ఏం జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో అని చూస్తే, పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. గవర్నర్ దీదీ ఒకరిపై ఒకరు తరచూ విమర్శలు గుప్పించుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్భవన్లో భద్రత లేదని, తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్ పోలీసులే మోహరించి ఉన్నారని ఆరోపించారు. రాజ్భవన్ ప్రాంగణం నుంచి ఖాళీ చేయాలని పోలీసులకు కొద్ది రోజుల కిందట గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలీస్ సిబ్బంది మాత్రం ఇప్పటికీ రాజ్భవన్ లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం. పోలీసులకు గవర్నర్ భయపడుతున్నారు. అంతేలే, షేక్ షాజహాన్ లాంటోడు ఇట్లా ఏళ్ళు చూపించగానే తోకలు ముడుచుకొని పక్కకు నిల్చొనే పోలీసులు పశ్చిమ బెంగాల్లో ఉన్నప్పుడు అలాంటి పోలీసులను చూసి గవర్నర్ భయపడటంలో పెద్ద ఆశ్చర్యం లేదంటున్నారు సోషల్ మీడియాలో జనాలు. అంటే దీదీ హయాంలో పోలీసులు అంటే ఒక అధికార వ్యవస్థను తన గుప్పెట్లో ఎలా పెట్టుకుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రస్తుత ఇన్ఛార్జ్ అధికారి ఆయన బృందం రాజ్భవన్ ప్రాంగణంలో ఉండడం నా వ్యక్తిగత భద్రతకు ముప్పని, ఈ విషయాన్ని సీఎం మమతా బెనర్జీకి తెలియజేసినానని, అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని గవర్నర్ బోస్ వాపోయారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది నిరంతరం తనను స్నూపింగ్ చేస్తున్నారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేశారు. కొందరి ప్రభావంతో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించి ఆయన వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని కోరారు. మరి మమతా బెనర్జీ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే మమతా బెనర్జీకి గవర్నర్ అంటే కోపం ఉండుండొచ్చు. కారణం ఏంటక్క నువ్వు అట్లా ఎట్లా చెప్తావంటే, 400 కేంద్ర బలగాలు ఈరోజు పశ్చిమ బెంగాల్లో నుంచి బయటికి వెళ్ళకపోకుండా ఉండడానికి గవర్నర్ కూడా ఒక కారణం. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ చూశాను. ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ ఇంకా భయంకరమైన వాతావరణమే ఉంది. కాబట్టి ఇప్పుడు అప్పుడే వెనక్కి వెళ్ళొద్దు అని కోరుకున్న వాళ్ళలో గవర్నర్ కూడా ఉంది. అదే తీర్పు హైకోర్టు నుంచి కూడా వచ్చింది. ఈ మధ్యకాలంలో మమతా బెనర్జీ ఏ దేశినా కూడా ఎదురు దెబ్బ తగులుతోంది. దీంతో పాపం ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇలా ద్వేషం వెలగక్కుతుంటే పాపం ఆఖరికి గవర్నర్ కూడా భయపడిపోతున్నాడు. ఇక పశ్చిమ బెంగాల్ని ఆ శ్రీరాముడే కాపాడాలి, అంతకంటే మనం చేయగలిగింది కోరుకోగలిగింది ఏమీ లేదు. మోదీ సాబ్ జరా పశ్చిమ బెంగాల్ వైపు చూడండి. ఎందుకంటే 3.0లో చాలా సంస్కరణలు జరుగుతాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఇక అక్కడికి వచ్చిన రోహింగ్యాల అండ చూసుకొని రెచ్చిపోతున్న ప్రభుత్వం గవర్నర్ని కూడా భయపెడుతోందట. మరి ఇప్పటికైనా రాష్ట్రపతి అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పశ్చిమ బెంగాల్ వైపు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ప్రజలకు ఆఖరికి గవర్నర్కి కూడా ధైర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం, అలాగే పశ్చిమ బెంగాల్ సంఘటనలపై మీ అభిప్రాయం. పశ్చిమ బెంగాల్లో కూడా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, నాకు కాల్స్ ద్వారా తెలుస్తోంది. సో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, మనకు చిన్న రెంట్ బేస్ మీద ఒక ఆఫీస్ కావాలి అండ్ కొంత ఎక్విప్మెంట్ కావాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క అందరిలాగా మీరు స్టూడియోకే పరిమితమై వార్తలు చేస్తున్నారు, జనాల్లోకి రావట్లేదు ఎందుకు అని. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. కానీ జనాల్లోకి రావాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాలి, అలాగే కొంత ఫైనాన్షియల్గా కూడా సెటిల్మెంట్ రావాలి. ఇంకా బ్రేక్ ఈవెన్ని సంపాదించేంత రేంజ్లోకి మన ఛానల్ వెళ్ళలేదు. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ని సాధించేంత వరకు వెళ్తాము. ఈలోపు మాత్రం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా మీ అందరి సహాయం చాలా 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 అవసరం. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ కనిపిస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అది అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దీంతో పాటు మన ఛానల్ చూసే చాలా మందిలో వ్యాపారస్తులు ఉండే ఉంటారు. సో మీరంతా కూడా మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని కూడా విస్తృతం చేసుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.